నీ తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగించు. అది దేవునికి చేయు సేవ, అది దేవుని సేవించువారు చేసే పని. అల్టిమేట్గా మాట చెప్తాను వినండి. గలతీయులకు రాసిన పత్రిక 4:18 పౌలు అంటాడు గలతీయులను ఉద్దేశించి, క్రీస్తు స్వరూపం మరలా మీ యందు ఏర్పడు నిమిత్తం నాకు ప్రసవేదన కలుగుచున్నది అన్నాడు. పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ దేవుని సేవించేవారు తోటి పరిశుద్ధుల కొరకు ప్రసవేదన పడతారు. ఆడాలంటోడండి, ఈడలంటోడండి, ఆడి ప్రార్థన ఉండదండి, ఈడ సమర్పణ ఉండదండి, ఆడి త్యాగం ఉండదండి, ఈడేమో ఏమండి భక్తిపరుడు కాదండి. విమర్శించావు, పర్వాలేదు, విమర్శించు, నేను తప్పండం లేదు. కానీ విమర్శించే నీవు ఆ వ్యక్తి గురించి మధ్యరాత్రులు లేచి నీ పరిపు నుంచి కిందకు దిగి ఒక ఆడదానికి ప్రసవేదన వస్తే ఎట్లా ఇటు అటు తిరిగి నొప్పులు తట్టుకోలేదో ఆ సహోదరుడి గురించి రాత్రిపూట నొప్పులు పడ్డావు. నీకు వచ్చా? విమర్శించడానికి నీ దగ్గర నోరుంది, ఆ మనిషిని తప్పుపట్టడానికి నీ దగ్గర నోరుంది, ఆ మనిషిని మరో మనిషి ముందు కించపరచడానికి నీ దగ్గర నోరుంది. అయ్యో నా సహోదరుడు నాకంటే ముందు నమ్మాడు, లేదా నా వెనకాల నమ్మాడు, లేదా నాతో పాటే ప్రభువుని నమ్మాడు, ఇంకా వాడిలో క్రీస్తు స్వరూపం రాలా, వాక్య సత్యాలు అర్థం అవ్వడం లేదు, అందుకు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని మధ్యరాత్రిలో నీవు నీ పరుపు దిగి నేల మీద పడి దొర్లుతుంటే ఆ చాప మీద నీ భార్య వచ్చి ఏమైందని అడిగితే, మా బ్రదర్ ఒక ఆయనలో క్రీస్తు స్వరూపం రాలేదమ్మా, ప్రసవేదన పడుతున్నానని ఒక్కసారి నీ భార్యకు చెప్పుకునే అలవాటు ఉందా? నీ భర్త వచ్చి అమ్మాయి ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఈ చాప్ మీద దొర్లుతున్నావంటే, అవునండి మన సంఘములో పలానా సిస్టర్ గారిలో క్రీస్తు స్వరూపం రావడం లేదండి, ఆమె స్వార్థపరురాలు అయిపోయిందండి, ఆమె పిసునుగొట్టది అయిపోయిందండి, ఆమె ప్రార్థన లేదండి, సరైన వాక్య ధ్యానం లేదండి, ఆమె జీవితం అంతా సరిగా లేదండి ఆత్మీయంగా, అందుకే ఆవిడ గురించి నేను ప్రసవేదన పడుతున్నానండి, మీకు ప్రసవేదన వస్తే నాతో కలిసి ప్రసవేదన పడండి అని ఎప్పుడైనా నీ భర్తతో అలా మాట్లాడావా? వాళ్ళ లోపాలు నీకు తెలిస్తే వినండి, వాళ్ళ లోపాలు పెద్ద కళ్ళు వేసుకొని చూసేసి వాళ్ళ లోపాలు మాట్లాడుకోవడమే అలవాటైతే నువ్వు దేవుని సేవించే మనిషిని ఎట్లనుకుంటున్నావు? తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగించిన దానివి, నీ తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగించిన వాడివి, నువ్వు దేవుని సేవిస్తున్నానని ఎట్లనుకుంటున్నావు? ప్రభుకి ఆరాధన, పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి. ప్రభువుని ఆరాధించు, పరిశుద్ధుల కొరకు ప్రసవేదన పడు, అది దేవుని సేవించడం.